బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కృష్ణదాస్ పై ఏసీబీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పీఏగా పనిచేసిన మురళిని ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళి అరెస్ట్ అయ్యాడు. డిప్యూటీ సీఎం వద్ద పీఏగా పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించింది ఏసీబీ. మురళికి 6 ఇళ్ల స్థలాలు, 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మురళికి ఈ ఆస్తులు ఎలా వచ్చాయి అనే దానిపై ఫోకస్ చేసింది ఏసీబీ. పీఏ అవినీతి వ్యవహారం మాజీ మంత్రికి తెలియకుండా ఉంటాయా అనే అనుమానాలు జిల్లాల్లో వ్యక్తమవుతున్నాయి. సార్, మేడంల పేర్లు చెప్పి సొంత పార్టీ వాళ్ల నుంచే కమిషన్లు గుంజేసేవారని వైసీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఇసుక దందాతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వైసీపీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేసేవారని మురళిపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీటికి కృష్ణదాస్కు ఏమైనా లింక్ ఉందా అంటే అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రసన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ సంబంధించి కూడా సుమారుగా ఆయన ఆస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు బయలుగరిమే విధంగా కూడా బయటపడ్డాయి. ఒక 20 ఎకరాల పొలం, మరొక వైపు 6 ఫ్లాట్లు, 6 ఇళ్ల స్థలాలు, మరోవైపు కేజీ బంగారం, 11 కేజీలకు పైగా కూడా వెండి, ఇలాగ 45 డాక్యుమెంట్లు ఆయన దగ్గర లభించాయి. వీటి అయితే ఏసీబీ అధికారులు చూపించింది అయితే 3 కోట్లే, కానీ బయట మార్కెట్ విలువ ప్రకారం అయితే ఇది సుమారుగా 70 కోట్ల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే 2016లో ఆయన బుడితిలోని ఒక సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన మురళి 2019లో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దగ్గర కూడా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల వ్యవధిలో ఆయన ఇంచుమించుగా 70 కోట్ల వరకు కూడా ఆస్తిని సంపాదించినట్టే. ఇదంతా కూడా ఏ విధంగా వచ్చిందనే దానికి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంబంధించి కూడా ఇది వెనకాతలు ఏమైనా ఆయనకు కూడా హస్తం ఉందనే దానికి సంబంధించి కూడా భలే రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ కూడా ఆ దృష్టిలో కూడా ఆస్తి ఏ విధంగా సంపాదించినది ఇదంతా ధర్మాన కృష్ణదాస్ తెలియకుండా ఉంటుందనే కూడా జిల్లాలో కూడా పలు రకాలైన అనుమానాలు వ్యక్తమవుతాయి. దీనికి సంబంధించి ధర్మాన కృష్ణదాస్ అయితే ఒకటే చెప్తున్నారు, నిజంగా నాకు మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రుల నుంచి కూడా నాకు కోట్ల రూపాయలు మొదటి నుంచి కూడా మేము బాగా ఆస్తులు ఉన్నామని, మాకు అటువంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం నాపై దృష్టి చేసింది, ఏసీబీ కూడా నాపై కూడా దాడులు చేయొచ్చిన అనుమానాలు కూడా నా వరకు కూడా ఆ సమాచారం వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితులు కూడా నేను అంగీకరిస్తాను. ఒకవేళ నిజంగా నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మాకు మొదటి నుంచి కూడా తాతల తండ్రుల నుంచి కూడా మాకు కోట్ల రూపాయలు ఆస్తిపై ఉన్నవాళ్ళు మేము ఎటువంటి వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కూడా మా ఆస్తులపై కూడా దర్యాప్తు చేయొచ్చు తప్ప ఏదో ఊరికనే ప్రభుత్వం ఉంది కదనే మాపై కక్ష సాధింపు చర్యలు కూడా చేపడితే ఎట్టి పరిస్థితులు కూడా మేము ఒప్పుకునేది లేదంటే కూడా ధర్మాన కృష్ణదాస్ అయితే మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తమే చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మురళి ఉన్నారో మురళికి జ్యుడిషియల్ కోర్టు డిసెంబర్ 12వ తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించింది. ప్రసన్న, థ్యాంక్ యూ రాము.